దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం కాసేపు ధ్యానిద్దాం దేవుని సన్నిధిలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం కాడి నుంచి కొన్ని మాటలు మనము దేవుని సన్నిధిలో మరి కాసేపు దేవుని సన్నిధిలో నెబరు వేసుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలతోనూ యాచనలతోనూ సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడంట ఇక్కడ ఒక మాట ఉంది చివరిలో. ఏంటయ్యా మాట అంటే అంగీకరింపబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం అందరం కూడా అంగీకరించబడవలసిన వారమై ఉన్నాం. చెప్పండి, ఏం చేయబడవలసిన వారమై ఉన్నాం? అంగీకరించబడాలనండి. అందరూ కూడా నేను అంగీకరించబడాలనండి. నేను అంగీకరించబడాలి. మనం అందరం అంగీకరించబడాలి. అంటే దేవుని సన్నిధిలో దేవుడంట మనని అంగీకరిస్తాడంట. అంగీకరించడానికి కొన్ని క్వాలిటీస్ని దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు, కోరుకుంటూ ఉన్నాడు. దాంట్లో ఏంటయ్యా అంటే, ఒకటి, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఏం చేశాడంట? మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనని, ఎవరిని? యేసయ్యను మరణము నుంచి విడిపించగలిగిన వానికి ఏం చేశాడంట? ప్రార్థనలు చేశాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ కూడా గమనించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే మరణము నుంచి ఎవరిని విడిపించాలి? యేసయ్యను కూడా మరణము నుంచి ఎవరు విడిపించాలంట? దేవుడు విడిపించాలంట. అంటే తండ్రి అయిన దేవుడు తన్ని మరణము నుంచి విడిపించాలి అని అంటే ఏం చేయాలి? మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుంచి విడిపించగలిగిన దేవునికి ఆయన ఏం చేశాడంట? ప్రార్థనలు చేశాడంట, యాచనలు చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మనం నేర్చుకోవాల్సింది ఇదే. దేవుని పిల్లలుగా మనం కూడా అందరం దేవుని సన్నిధిలో ఆ పరలోకంలో మనం కూడా అంగీకరించబడాలి అని అంటే మనం కూడా మహారోదనతో ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి. కన్నీళ్లతో ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు రాత్రి మనం దేవుని సన్నిధిలో కూడుకుంటే మనకి ఏమొచ్చింది? ఆరాధన చేసేటప్పుడు ఏమొచ్చింది? కన్నీళ్లతో మనం ప్రార్థన చేయగలిగాం. దేవుని స్తోత్రం చెప్పండి. అదే నువ్వు ఇంటికాడుంటే చేయగలుగుతావా? ఆ ప్రార్థన నువ్వు ఇంటికాడుంటే చేయగలుగుతావా? మరి మహారోదనతో మనం ప్రార్థన చేయాలని ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఇంటికాడుంటే ఆ ప్రార్థన చేయగలుగుతావా? ఇంటికాడుంటే ఆరాధన చేయగలుగుతావా? ఇంటికాడుంటే అలా కన్నీళ్లతో మనం చేయగలుగుతావా? అంటే దేవుని సన్నిధిలో మనం అంగీకరించబడాలంటే రోదన చేసే స్త్రీలులాగా
రోదన చేసే ప్రార్థనా పరులుగా మనమందరం ఉండాలని దేవుడు ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది నువ్వు ఇంటికాడుంటే రాదది, నువ్వు ప్రార్థనకు రాకుండా రాదది, నువ్వు దేవుని సన్నిధిలో ఉంటేనే అది నీకు వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అది నీకైనా నాకైనా ఒంటరిగా ఉన్నప్పుడు రావటం అనేది అది సర్వసాధారణంగా ఎప్పుడో జరిగిద్ది తప్ప అన్ని వేళలా జరగదు. కానీ అందరం కూడుకున్నప్పుడు దేవుడు కూడా ఏమై ఉంటాడంటే మనందరిని ఆశీర్వదించడానికి, మనందరినీ దీవించడానికి, మనందరినీ బలపరచడానికి ఆయన మనకంటే ముందుగానే వచ్చి ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఈ రోదన చేయడం ఎక్కడ నేర్చుకుంటావయ్యా అంటే అది దేవుని సన్నిధిలో మాత్రమే మనకు వచ్చింది. ఆమేను, హల్లెలూయా. ఎక్కడ నేర్చుకోగలుగుతామంటే దేవుని సన్నిధిలో మాత్రమే అది మనము నేర్చుకోగలుగుతాము. ఎక్కడ కన్నీళ్ళు వస్తాయి అంటే దేవుని సన్నిధిలో మాత్రమే మనకు కన్నీళ్ళు వస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు అవునన్నా కాదన్నా దాన్ని నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా జరిగేది అదే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడ మన బాధనంతా కొమ్మరించుకోగలుగుతాం, ఎక్కడ మన వేదనంతా కొమ్మరించుకోగలుగుతాం, ఎక్కడ మన దుఃఖాన్ని కొమ్మరించుకోగలుగుతాం, ఎక్కడ మన చింతలన్నీ చెప్పుకోగలుగుతామంటే ఒక్క దేవుని దగ్గర తప్ప ఎక్కడ మనం చెప్పుకోలేం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నాకు చెబితే నేను తీర్చలేను, లేదంటే అమ్మగారికి చెబితే అమ్మగారు తీర్చలేదు, లేదంటే నీ సహోదరుడికో సహోదరికో నువ్వు చెప్పావనుకో నీకున్న బాధలు సరేనని వినగలిగింది తప్ప ఆ భారాన్ని మాత్రం ఎవ్వరూ తీయలేరు. ఆ భారాన్ని తీయగలిగిన శక్తి సామర్థ్యత ఎవరికి ఉందయ్యా అంటే దేవుడికి మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అక్కడ మాత్రమే మనం రోదించడం నేర్చుకోగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడ మనం రోదించడానికి, ఇంకా రోధించే స్త్రీలుగా మనం మారాలి. ఇప్పటికీ 10 సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నానంటే సంఘానికి కన్నీలుగా వచ్చే ప్రార్థన అభిషేకాన్ని ఇవ్వు నాయనా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. గంటల తరబడి దేవుని సన్నిధిలో గడిపే అభిషేకం వారికి కావాలయ్యా అని దేవుని సన్నిధిలో ఇప్పటికీ నేను ఎన్ని సంవత్సరాలు అయితే నేను అక్కడికి వచ్చానో అన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఎందుకని అలాగ చెయ్యాలి అని అంటే మనము దేవుని సన్నిధిలో అంగీకరించబడాలి. అంగీకరించబడటం కోసం నేను ప్రార్థన చేపిస్తున్నాను. అంగీకరించబడటం కోసమే కన్నీటి ప్రార్థన నేర్పుతూ ఉన్నాను. అంగీకరించబడటం కోసమే రోధించే ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాను. ఈ ప్రార్థన నేర్పించడం వల్ల ఇలాగ ప్రార్థనలో మిమ్మల్ని కూర్చోబెట్టడం ద్వారా నాకు వచ్చే లాభం ఏందయ్యా అంటే నాకే నిద్ర నష్టం, నాకే నిద్ర నష్టం, నాకే ఆరోగ్యం నష్టం. మీకు అర్థం కావట్లేదా అది? దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. నాకు నిద్ర నష్టం అండి. నేను టయానికి నిద్రపోతే నాకు అది ఆరోగ్యం, నేను టయానికి నిద్రపోకపోతే అది నాకు అనారోగ్యం. కానీ నువ్వు నేను మనమందరం అంగీకరించబడటం కోసం ఈ ప్రార్థన మనం అందరూ నేర్చుకోవాలి. ఎందుకంటే మనము రేపు చనిపోయిన తర్వాత అంగీకరించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య అంగీకరించబడ్డాడు కాబట్టి ఆయన సమాధిలో పెట్టినా కానీ అక్కడికి దేవదూతలు వచ్చి ఏం చేశాయి? ఆయన్ని, మరణాన్ని ఆయన ఏం చేశాడు? జయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మరణాన్ని జయించగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ మరణము నుంచి, అక్కడ ఉంది కదా ఆ మాట, మరణము నుంచి తప్పించగలిగిన దేవునికి ఏం చేశాడంట? ఆయన ప్రార్థనలు చేశాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేను, హల్లెలూయా. రేపు మనం అంగీకరించబడాలన్నా, మనము సమాధి పెట్టి తెరవబడి మనమందరం కూడా తిరిగి బ్రతకాలన్నా మనం ఏం చేయాలంటే భూమి మీద ఉన్నప్పుడే రోధించేవారిగా మనం ఉండాలి. భూమి మీద ఉన్నప్పుడే కన్నీళ్లు గార్చేవారిగా మనం ఉండాలి. భూమి మీద ఉన్నప్పుడే మనం యాచనలు చేసేవారిగా మనము దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అక్కడ ఇంకా ఒక మాట ఉంది, మంచి మాట. ఆ మాట ఏంటంటే అక్కడ చూడండి, అదిగో భయము భక్తులు కలిగి ఉన్నాడంట. ఎవరో?
యేసయ్య. అసలు యేసయ్య భయము భక్తి కలిగి ఉండటం ఏందండి అంటే, భయము లేని స్వభావం ఆయన మీద కూడా ఏలుబడి చేసిందిగా, భక్తి లేని స్వభావం ఆయన మీద కూడా ఏలుబడి చేసింది కదా. అందుకని ఆయన వాటిని ఏం చేశాడంట, జయించి భయభక్తులు కలిగి జీవించాడంట. ఎవరి కోసం? ఆయన మరణము నుండి తప్పించబడటం కోసం ఇలాగా ఇవన్నీ కూడా ఆయన చేశాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. మరణం నుంచి తప్పించబడటానికి ఆయన ఏం చేశాడు? రోధించాడు, కన్నీళ్లు గార్చాడు, యాచన చేశాడు, భయభక్తులు కలిగి జీవించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అందుకనండి, అందుకు మనం నిద్రలగాయాలి, అందుకు రాత్రులు మనం ప్రార్థనలు చేయాలి, అందుకని మనం కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి, అందుకని మనం రోధించి మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం చేసేదానికి ఒక అర్థం ఉండాలి. ఆ అర్థం ఏందయ్యా అంటే ఇదే. మీరు ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ 12 సంవత్సరాలు పైనే నేను ఇక్కడికి వచ్చి, అంతకు ముందే కొంతమంది దేవుని ఎరిగి ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా చిన్న పిల్లలు మాట్లాడినట్లుగా మాట్లాడకూడదు, ఇంకా పసిపిల్లలు మాట్లాడినట్లుగా మాట్లాడకూడదు మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం మాట్లాడకుండాలంటే పెద్దోళ్ళు మాట్లాడకుండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు అదే కొరింథీల్లో ఉన్న ఆ ఎబ్రీలో ఉన్న ఎబ్రీ సంఘానికి పౌలయ్య గారు చెప్పుకుంటూ వస్తున్న మాటలు ఇవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరే అబ్బాయి, మనం అందరం అంగీకరించబడాలి, రేపు మనం అందరం సజీవులుగా లేపబడాలి అని అంటే, ఇదిగో మన ముందున్న యేసయ్య ఇలాగ చేశాడు, మనం కూడా ఇలాగ చెయ్యాలి అని చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్య రోధించాడు, యేసయ్య కన్యలతో ప్రార్థన చేశాడు, యేసయ్య ప్రార్థనలు చేశాడు, యాచనలు చేశాడు. ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగి నిలిపాడు, భయభక్తులు కలిగి జీవించాడు. మనం కూడా అలాగ జీవిస్తేనే అంగీకరించబడతాం అన్నట్లుగా చెప్పుకొస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా. అలాగే ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఇంకొక మాట చూడండి. ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అక్కడ 8వ వచనం చదవండి. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఒక భక్తిపరుడికి, ఒక ప్రార్థనాపరుడికి శ్రమలు ఏంటండి? ఒక భక్తిపరుడికి, ఒక ప్రార్థనాపరుడికి శ్రమలేంది? ఒక దేవుణ్ణి వెంబడించే వ్యక్తికి శ్రమలేంది? దేవుణ్ణి వెంబడించే బిడ్డలకి కష్టాలేంది? ఈ కష్టాలు, శ్రమలు ఆయన కూడా అనుభవించి ఆయన ఏం చేశాడంట? విధేయతను నేర్చుకున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అంటే మీరు చూడండి, ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను ఏం చేశాడంట? నేర్చుకున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. మరి ఆయనకు శ్రమలు వచ్చి శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడంట. చెప్పండి, ఏం ద్వారా నేర్చుకున్నాడు? శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు అనండి అందరూ కూడా. ఇప్పుడు మనం వేటి ద్వారా నేర్చుకోవాలి? మనం సరిగా ప్రార్థనే చేయలేకపోతున్నామే. ఇంకా శ్రమలు ఎలా పడతాం మనం? ఇంకా కష్టాలు ఎలాగ పడతాం మనం? దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా కష్టాలు పడి, శ్రమలు పడి ఎలాగ మనం విధేయతను నేర్చుకుంటాం? జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో పోరాటాలు, అవన్నీ కూడా కేవలం మన బలహీనతలను బట్టి, కేవలం మనం చేసిన తప్పుడు పనులను బట్టి మనం శ్రమలు ఎదుర్కొన్నాం. కానీ యేసయ్య మాత్రం మంచి చేసి శ్రమలను ఎదుర్కొన్నాడండి. ఒక గుడ్డోడికి చూపునిచ్చి ఆయన శ్రమలను ఎదుర్కొన్నాడు. ఒక చనిపోయినోడిని బ్రతికించి ఆయన శ్రమలో పడ్డాడు. ఒక కుష్ఠరోగిని బాగు చేసి ఆయన నిందల పాలయ్యాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.
ఒక తాగుబోతును మార్చి ఆయన సిలువ ఎక్కాల్సి వచ్చింది. ఒక దొంగను మార్చి ఆయన సిలువ ఎక్కాల్సి వచ్చింది. ఎందుకు అలాంటి శ్రమలు అనుభవించాడంటే ఆయన మంచి చేసే శ్రమను అనుభవించాడు. కానీ ఇప్పటి వరకు మనం పడ్డ శ్రమలు ఏంటో చెప్పనా? మనము చేసిన తప్పుడు పనులను బట్టి మనం శ్రమలను అనుభవించాము. దాంట్లో సందేహమే లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక తాగుబోతుని పిలిచి నిన్ను అడిగితే ఒక తాగుబోతుని పిలిచి లేపి అడిగితే, అయ్యా ఎందుకు నువ్వు ఇంత నష్టపోవటానికి కారణం అని అడిగితే ఏం చెప్తాడు? దేవుడే కారణం అని చెప్తాడా? చెప్పడు కదా. చెప్పడానికి అట్లా ధైర్యం చేయడానికి కూడా సాహసం చేయలేడు కదా. ఏంటయ్యా అంటే తన తాగుడే. దేవుని స్తోత్రం కలుగును గాక. అయ్యా నువ్వు ఎందుకు జైలు పాలు కావటానికి కారణమని జైల్లో ఉన్న వ్యక్తిని అడిగితే అతను ఏమని చెప్తాడంటే, నేను ఒక వ్యక్తిని మర్డర్ చేశాను, అందుకని నేను జైలు పాలయ్యాను అని అంటాడు. ఇలాగ మనం అందరం కూడా గమనిస్తే మనము చేసిన తప్పులు, మనం చేసిన పొరపాట్లు, మనం చేసిన తిరుగుబాటు స్వభావమే మన ఏం చేసిందయ్యా అంటే శ్రమల పాలు చేసింది. కానీ యేసయ్య అట్టగాదు. యేసయ్య మంచి చేసి ఆయన శ్రమల పాలయ్యాడంట. చెప్పండి, ఏమయ్యాడంట? మీరందరూ కూడా చెప్పాలి. మంచి చేసి ఆయన మీదకి నిందలు వచ్చినాయి. ఆయన యెరూషలేములో ఉన్న ప్రజలందరి కోసం ప్రార్థన చేస్తే వాళ్ళందరూ ఆయన ఏమేయమన్నారు? సిలువేయండి అసలు ఈయన అని అన్నారు. అవునా కదా? జనాలు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే మనకి మంచి చేసేవాడిని ఎవరో కూడా అంగీకరించట్లేదు. నేడు దినాల్లో చెడు చేసేవాడిని సింహాసనం మీద కూర్చోబెడుతున్నారు చాలామంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పగవాడు ఎప్పుడు కూడా ముద్దులు పెడతాడంట. యేసయ్యకి ముద్దు పెట్టింది ఎవరో? నేను ప్రేమించేవాడు ఎప్పుడు ఏం చేస్తాడు? మీరు గుర్తుపెట్టుకోండి దేవుని పిల్లలారా. మిమ్మల్ని ప్రేమించేవాడు ఎప్పుడు మిమ్మల్ని ఖండిస్తూనే ఉంటాడు. దాంట్లో అసలు సందేహమే లేదు. మిమ్మల్ని నాశనం చేసేవాళ్ళు ముద్దులు పెడతారు. ముద్దులు అంటే ప్రేమగా కనపడతారు. ఒక పిల్లల్ని ఇప్పుడు పిల్లల్ని కనుక లేపడితే అసలు మీకు శత్రువు ఎవర్రా అంటే మీ అమ్మ మీ నాన్న అంటే మీ నానే శత్రువు అని చెప్తారు. ఎందుకంటే అమ్మకి గారాబం చేసే మనసు ఉంటుంది, తండ్రికి గారాబం చేసే మనసు ఉండదు, ఖండించే మనసు ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ప్రతిదీ శ్రమగా మీరు అనుకోకూడదు. ఒక ప్రార్థన శ్రమగా అనుకోకూడదు. ఆల్ నైట్ ప్రేయర్ శ్రమగా అనుకోకూడదు. శుక్రవారం ప్రార్థన శ్రమగా అనుకోకూడదు. శనివారం ప్రార్థన శ్రమగా అనుకోకూడదు. ఆదివారం ప్రార్థన శ్రమగా అనుకోకూడదు. నువ్వు ప్రార్థనలో ఉంటే ఎవరికి మేలు? నాకేమన్నా మేలా? నాకేమన్నా ఆశీర్వాదమా? నాకేమన్నా దీవెన? నాకొచ్చే దీవెన ఏందయ్యా అంటే ఇక్కడైతే మాత్రం దేవుడు ఏమి ఇవ్వడో అక్కడ ఏమన్నా ఇస్తాడేమో అక్కడ చూడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని ఒకసారి కనపడదాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన శ్రమల పడటం, మంచి చేసి శ్రమల పడ్డాడు. మనం కూడా మంచి చేసేవారిని ఎప్పుడు పోగొట్టుకోకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు మేలు చేసేవారిని ఎప్పుడు మనం పోగొట్టుకోకూడదు. మనకు ఉపకారం చేసేవారిని మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు. అక్కడ యెరూషలేములో యూదులందరూ కూడా ఏం చేశారంటే మేలు చేసే యేసయ్యని, ఉపకారం చేసే యేసయ్యని, వాళ్ళకు తోడుగా ఉండే యేసయ్యని సిలువేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు కూడా ప్రియమైన దేవుని పిల్లలారా, మన కోసం ప్రార్థన చేసే దైవజనుడి కోసం ఎప్పుడు కూడా మనం కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలి తప్ప మనం గొనిగేవారిగా సొనిగేవారిగా మనం ఉండకూడదు. లైవ్లో వింటున్న దేవుని పిల్లలు కూడా ఆలకించండి దేవుని మాటలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అంగీకరించబట్టానికి కొన్ని పనులు చేయాలి. మనం అవి ఎక్కడ నేర్చుకోగలుగుతామంటే నువ్వు ఇంటికాడ కూర్చుంటే నేర్చుకోలేవు. దేవుని సన్నిధిలో ఉంటేనే నేర్చుకోగలుగుతాం. దేవుని సన్నిధిలో ఉంటేనే మనం రోధించగలుగుతాం.
దేవుని సన్నిధిలో ఉంటేనే నువ్వు కన్యలతో ప్రార్థన చేయగలుగుతావు. దేవుని సన్నిధిలో ఉంటేనే నువ్వు యాచన చేయగలుగుతావు. దేవుని సన్నిధిలో ఉంటేనే యెహోవా యందు భయభక్తులు గల ఆత్మ మన మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగ చేసినప్పుడు మనం శ్రమల పడి ఏమి నేర్చుకుంటామంట? విధేయతను నేర్చుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుని సన్నిధిలో విధేయతను నేర్చుకోవాలి. మనం విధేయత నేర్చుకోవడం అంటే దేవుడు చెప్పిన మాట వినటమే విధేయత. ఆ వినటమే విధేయత. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసయ్య దగ్గరకు వచ్చి దేవుడు ఏమని చెప్పాడంటే, నువ్వు సిలువేయబడాలి అంటే నేను వేయబడతా అని ఆ మాటకు లోబడ్డాడు. నీ ముఖం మీద ఉమ్మేస్తారు అంటే సరే తండ్రి నీ చిత్తమే నా పట్ల జరుగునుగా కానీ అంగీకరించాడు. మరి నిన్నే పిడుగుద్దులు గుద్దుతారు, అది నీకు ఇష్టమేనా అని అడిగాడు. నాకు ఇష్టమే, నేను వెళ్తాను. పిడుగుద్దులు గుద్దుతారు, వెళ్తారు, నేను వెళ్తాను, నాకు ఇష్టమే, నీ చిత్తమే నా పట్ల జరుగునుగా కానీ యేసయ్య అంగీకరించాడు. మరేనే నువ్వే గుడ్డి అడుగు చూపిస్తావుగా, చూపించిన కాడి నుంచి ఆ చూపుని నువ్వు అతనికి ఇచ్చిన కాడి నుంచి కొంతమందిని నీ మీద నిందలేస్తూ ఉంటారు, రాళ్ళు వేస్తూ ఉంటారు. నీకు ఇష్టమేనా అంటే నాకు ఇష్టమే. నువ్వు విశ్రాంతి దినమున కొంతమందిని నువ్వు స్వస్థపరుస్తావు. నువ్వు విశ్రాంతి దినమున దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ ఆలకిస్తున్నారా నా మాటలు? విశ్రాంతి దినమున నువ్వు కొంతమందిని నువ్వు స్వస్థపరుస్తావు. అప్పుడు అందరూ విశ్రాంతి దినమును స్వస్థపరచకూడదుగా అని ఊరు మొత్తం ఏకమవుతారు, ఊరు మొత్తం నీ మీద తిరుగుబాటు చేస్తారు. అయినా నీకు ఇష్టమేనంటే నాకు ఇష్టమే అని అన్నాడు యేసయ్య. నీ మీద భారమైన సిలువను మోపి ఏం చేస్తారంటే వీధుల్లో ఈడ్చుకొని వెళ్తూ ఉంటారు, కొరడాలు చేత కొడతా ఉంటారు. అది నీకు ఇష్టమేనంటే నీ చిత్తమే నా పట్ల జరుగునుగాక అని ఏం చేశాడంటే దేవుడి మాటకు అంగీకరించబడి నీ చిత్తమే నా పట్ల జరుగునుగా కానీ ఇష్టపడ్డాడు అంతే. నేను ఒకటి చెప్పనా, మనకి మాదిరి ఎవరయ్యా అంటే యేసయ్యే అనండి అందరూ కూడా. మనకు మాదిరి ఎవరు? యేసయ్యే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. మనము ఒక రాత్రి ప్రార్థన చేయడానికి కష్టపడతాం. ఆయన బ్రతికున్నంత కాలం రాత్రులు దేవుని సన్నిధిలో గడిపాడు. రాత్రి అంతా ప్రార్థన చేసి ఏం చేశాడంటే ఆయన రాత్రి అంతా ప్రార్థన చేసి ఈ మాటలు అనడానికి కష్టపడట్లేదా? రాత్రి అంతా ప్రార్థన చేసి ఆయన ఏం చేశాడు? ఉదయాన్నే వచ్చి దేవుని పరిచర్య మరలా చేశాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. శిష్యులందరిని ఎంట తీసుకొని వచ్చి మీరు ఇక్కడ ఉండండి, ఇక్కడ పండుకుంటారా, కొంచెంసేపు ప్రార్థన చేసి పండుకోండి, 1 గంట ప్రార్థన చేసి పండుకోండి, నేను ప్రార్థన చేసి వస్తానని వాళ్ళకి మాదిరిగా ఆయన నిలబడ్డాడు అక్కడ. ఆమేను, హల్లెలూయా. ఈ మాటలన్నీ మనకు తెలిసినవే. మరలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మన స్వభావంలో మార్పు రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని సంవత్సరాలు పోయినా ఇక అలాగే ఉంటే ఎలాగా? ఎన్ని సంవత్సరాలు పోయినా మనకి ప్రార్థనన్నా ఆరాధనన్నా ఆల్ నైట్ ప్రేయర్లన్నా మనకు కష్టంగా ఉండకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, సంవత్సరాలు గడిచే కొలది మనకి ఇష్టంగా మారిపోవాలి దేవుని సన్నిధి. అవునంటారా కాదంటారా? సంవత్సరాలు గడిచే కొలది మనకేం కావాలి? ఇష్టంగా మారిపోవాలి దేవుని సన్నిధి. ఇక్కడే ఉంది ఆ మాట కూడా, మీరు చదవండి. ఆయన చదవండి ఇంకా. అలాగే చేయటం వల్ల ఆయన ఎలాగ అంగీకరించబడ్డాడో. 1 అంగీకరించబడ్డాడు ఇలాగా ఇవన్నీ చేయటం వల్ల. ఏవన్నీ చేయటం వల్ల మీరు చెప్పండి ఒకసారి. చెప్పాలి. మహారోదనతోనూ కన్యలతోనూ ప్రార్థనలతోనూ యాచనలతోనూ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఈ 5 లక్షణాలు ఉండటం వల్ల ఆయన ఏం చేయబడ్డాడు? అంగీకరించబడ్డాడు. తర్వాత ఇంకొక లక్షణం ఏందయ్యా అంటే శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకున్నాడు. అంటే శ్రమలు పడడానికి కూడా దేవుని సన్నిధిలో తను ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ఆయన విధేయతను నేర్చుకున్నాడంట. తర్వాత మీరు చదవండి ఇంకా అక్కడ.
ఏ పేప అప్పుడే తీసేశారు. ఏంది 9వ వచనం చదవండి. ఏం పొందాడంట? ఇలాగ చేయటం వల్ల ఆయన సంపూర్ణమైన సిద్ధి పొందినవాడై. మెల్కీసెదెకు క్రమములో చేరిన అది ఏం చేయబడ్డాడంట? ఇలాగ చేయడం వల్ల ఏం చేయబడ్డాడంట? ప్రధాన యాజకుడిగా మెల్కీసెదెకు క్రమం చొప్పున అంటే నిత్యము యాజకత్వం చేయడానికి ఆయన అంగీకరించబడ్డాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. మీరు అంటే నిత్యము యాజకుడు అంటే నిత్యము విజ్ఞాపన చేయటమే నిజమైన యాజకత్వము. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశాడు? ప్రార్థనలే చేశాడు. తర్వాత ఇప్పుడు పరలోకం వెళ్ళిన తర్వాత తండ్రి కుడిపాసెమున కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడు? చెప్పాలి మీరు అందరూ కూడా. మీరు మౌనంగా ఉంటే కుదరదు, మాట్లాడితేనే మనకు వాక్య సత్యం అనేది తెలిసింది. ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అందుకని ఆయన ఏ క్రమంలో చేర్చబడ్డాడంట? మెల్కీసెదెకు క్రమములో ఆయన చేర్చబడ్డాడంట. అంటే నిరంతర యాజకత్వం చేయడానికి ఆయన అంగీకరించబడ్డాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అలాగ చేయబడి ఆయన ఏం చేయబడ్డాడంట? అక్కడ ఉందిగా మాట. అదిగో ప్రధాన యాజకుడిగా దేవుని చేత ఏం చేయబడ్డాడంట? పిలవబడ్డాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఏం చేయటం వల్ల అండి? ఇదంతా కూడా ప్రార్థన వల్ల, యాచన వల్ల, కన్నీళ్ళ వల్ల, రోదన వలన ఆయనకి ఈ బిరుదులు వచ్చినాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ బిరుదులు వచ్చినాయి? మెల్కీసెదెకు క్రమంలో చేర్చబడ్డాడు. ఆయన ప్రధాన యాజకుడిగా చేయబడ్డాడంట. ప్రధాన యాజకుడిగా పిలువబడ్డాడంట. ఆయన అంగీకరించబడ్డాడు. మెల్కీసెదెకు క్రమంలో చేర్చబడ్డాడు. సంపూర్ణ సిద్ధిని పొందుకున్నవాడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రధాన యాజకుడిగా పిలువబడ్డాడంట. ఈ బిరుదులన్నీ మనకు వద్దా? దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా. మనకి ఎవరన్నా ఊళ్ళో నాయకులు కనుక వచ్చి, అమ్మా ఈ వార్డుకు నువ్వే నెమ్మదిగా నిలబడమంటే ఇంట్లో ఉన్న 10 లక్షలు ఖర్చు పెడతారు. మా గ్రామానికి నువ్వే ప్రెసిడెంట్వి అంటే ఇంట్లో ఉన్న ₹1 కోటి ఖర్చు పెడతారు. కారణం ఏంటి? ప్రెసిడెంటు అనే బిరుదు కోసం, వార్డు నెంబరు అనే బిరుదు కోసం, ఎమ్మెల్యే అనే బిరుదు కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎంపీ కాటానికి కోట్లు ఖర్చు పెడుతున్నారు. సీఎం కాటానికి కోట్లు ఖర్చు పెడుతున్నారు. నేను అంటున్నాను, ఆ బిరుదులు ఏమోలే కానీ ఆ బిరుదుల వల్ల అది 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు పెడతారు కదా, ఆ సంవత్సరాల వరకే. కానీ ఈ పనులు కనుక మనం చేయగలిగితే, ఏది 5 పనులు చెప్పాడు కదా, భయభక్తులు, రోదన, కన్నీళ్ళు, యాచన, ప్రార్థనలు, ఈ 5 మనం చేయగలిగితే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిరంతరం యాజకత్వం చేయడానికి దేవుడు మన ఎన్నుకుంటాడంట. ఆమేను, హల్లెలూయా. ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చేపాటికి ఏమన్నాడంటే 12వ వచనం చదవండి. ఇంకా నేను అవన్నీ కూడా నేను చెప్పదలుచుకోవట్లేదు. ఇంకా కింద చాలా మాటలు ఉన్నాయి. కాలమును బట్టి చూస్తే అది దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, కాలాన్ని బట్టి చూస్తే ఇప్పుడు అందరు నాయకు చూడండి, నాతో మాట్లాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎవరిని ఏం చేయాల్సి ఉండవలసిన వారై ఉన్నారంట? చెప్పు చేయదమ్మా. కాలాన్ని బట్టి చూస్తే ఇప్పుడు మన కాలాన్ని బట్టి, భక్తిలో మనకున్న అనుభవాన్ని బట్టి చూస్తే ఇప్పుడు మనం ఏం చేయవలసిన వారమై ఉన్నామంట? ఎవరికి? సేవకుడిగా. అట్ట చేయ అని సేవకుడికి బోధకులుగా ఉంటారా? కాదు. ఎవరికి బోధకులుగా ఉండాలి మీరు? కానీ అట్ట ఉండట్లేదుగా, సేవకుడికే బోధ చేస్తున్నారుగా. కాలాన్ని బట్టి చూస్తే మనం ఎవరికి బోధ చెప్పాలంట? సేవకుడికి కాదు. సేవకుడు ఆల్రెడీ బోధే చెప్తున్నాడు.
ఎవరికి బోధ చెప్పాలి? మనం ఇతరులకి బోధ చెప్పి అనేకులని రక్షించవలసిన వారమై ఉన్నామంట మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. కాలాన్ని బట్టి చూస్తే మనం ఇతరులకు బోధ చెప్పి అనేకులను మనం ఏం చేయాలి? రక్షించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దేవుని వాక్యం. ఇది నేను సొంతగా కావించుకున్నది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఏమన్నా కావాలని కల్పించుకున్నదా? చెప్పండి, దేవదాన్ని ఉంటే చెప్పండి. ఇప్పుడే నెల వేయండి. కావాలని కల్పించుకున్న మాటలు అవి కాదు కదా. మనం నేర్చుకోవలసినవి అవన్నీ కూడా మనం నేర్చుకోవలసిన మాటలు అవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఇతరులకి బోధ చేసేవారిగా, అనేకులు రక్షించేవారిగా మీరు ఉండాలంట. ఆ బోధ మనం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఇంచుమించుగా 10 సంవత్సరాలు నేను విశ్వాసిగా నలిగా దేవుని సన్నిధిలో. ఒక విశ్వాసి స్వభావం అక్కడ కూర్చొని వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ఒక దైవజనుడు గురించి, చెప్పే దైవజనుడు గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, ఏ సంభాషణ చేసుకుంటున్నారు అని నేను ఎరగనా? నాకు తెలియదా? నాకు తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు తెలుసు అంటే నేను చెప్పనా మీకు ఒక సత్యం. ఎందుకు ఒక దైవజనుడి మీద గొనిగేది ఎందుకో చెప్పనా? ఎక్కువసేపు చేపిస్తాడని. మేము కూడా గొనిగిన వాళ్ళమే, మేము కూడా సొనిగిన వాళ్ళమే. దేవుని స్తోత్రం కలుగును గాక. మేము కూడా చెప్పిందే చెబుతుడే అని అన్నోళ్ళమే. కానీ తర్వాత అర్థమైంది ఎందుకు ఆ దైవజనుడు అలాగ ప్రయాసపడతాడో. ఎందుకో చెప్పనా? ఏమి లేదు, ప్రార్థనలో కొంచెం మిమ్మల్ని పెంచాలని, విశ్వాసంలో మిమ్మల్ని కొంచెం పెంచాలని, వాక్యంలో కొంచెం పెంచాలని, అంతే. ఇక వేరే ఏమీ లేదు దాంట్లో. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు మా దైవజనుడు అలాగ చేస్తున్నప్పుడు మేము కూడా అలాగ సొనిగిన వారమే, అలా గొనిగిన వారమే, అలాగ బాధపడ్డ వాళ్ళమే, అలాగ చింతించిన వాళ్ళమే, బయటికి పోయి చెప్పుకునే వాళ్ళమే. కానీ దాని తర్వాత తెలిసింది దాని విలువ. ఎందుకు ఆ దైవజనుడు అంతగా మమ్మల్ని భారంతో ప్రార్థన చేపిస్తున్నాడు, ఎందుకు అలాగ మోకరింపజేస్తున్నాడు, ఎందుకు ఆ చెప్పిన ప్రార్థనే చెప్పి పదే చేపిస్తున్నాడు అని ఎందుకు అలాగ మమ్మల్ని అన్నాడు అని అంటే, ఇదిగో అలాగ చేపి బట్టే ఈరోజు దేవుని సన్నిధిలో మేము ఇలాగ ఉండగలుగుతున్నాం. నిజమండి, దాంట్లో సత్యం. దాంట్లో అలాగ చేయబట్టే ఈరోజు దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేసుకోగలుగుతున్నాం. ఈరోజు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని శ్రమలు మమ్మల్ని వెంటాడుతున్నా, మా వాళ్ళు మీరెందుకు ఫంక్షన్లకు రావట్లేదు, మీరెందుకు మమ్మల్ని కలవనివ్వట్లేదు అని అన్న, అవన్నిటిని జయించగలిగి ఈరోజు దేవుని సన్నిధిలో నిలబడగలుగుతున్నాం అంటే కేవలం ఆ రోజు మా దైవజనులు మాకు నేర్పిన ప్రార్థనే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. మీకు కాళ్ళు నొప్పులు వస్తాయని తెలుసు, మీరు కూర్చోలేరని తెలుసు, మీరు నిలబడలేరని తెలుసు. అయినా సరే ఎందుకంటే కొంచెం ప్రార్థనలో పెంచుదా మిమ్మల్ని ఒక ఆశతో తప్ప అంతకు మించి మాకు ఒరిగేది ఏముంటుంది చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతకు మించిన మాకు లాభం ఏముంది? మీరు ప్రార్థనలో ఎదిగితే అదే మాకు ₹1,00,00,000. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని కనపరచండి. మీరు ఒక్కళ్ళ ప్రార్థనలో ఎదిగితే, ఒక్కళ్ళు 1000 మందిని తరివితే, ఇద్దరు 10,000 మందిని తరుగుతారంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు. ఒకళ్ళ ప్రార్థన చేస్తే 1,000 మందిని, 1,000 దెయ్యాలనే మనం వెళ్ళగొట్టగలుగుతాం. అదే ఇద్దరు కలిసి ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన నడిపింపు, ఆ తీవ్రత, నాలో ఉన్న తీవ్రతే, నాలో ఉన్న ఆ ప్రార్థన అభిషేకమే, ఆ నడిపింపే, ఆ రోషమే గనక వస్తే మనం అందరం కలిసి తరివితే ఊళ్ళో ఉన్న దెయ్యాలని పోవండి. 2-3 అన్నారు ఆమెనని. ఈ తీవ్రతలోకి నడవాలండి, అంతే, ఏమీ లేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. అలాగే ఎక్కువ చేపించడం వల్ల మనకే ఆశీర్వాదం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కాలాన్ని బట్టి చూస్తే
మనము ఇతరులకి బోధించి అనేకులని దేవుని సన్నిధిలోకి తీసుకొని రావాలి. కానీ ఇక్కడ ఏముంది, ఎలాగున్నారు ఈ సంఘస్థులు చూడండి అక్కడ. ఒకళ్ళు మరలా మనం ఒక విషయాన్ని మరలా బోధించుకునేవారిగా మనం ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఒకసారి మనకు ఒక విషయం బోధించబడిన తర్వాత దాంట్లో మనం ఏం చేయబడాలి? సరి చేయబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. మీరు ఒక మాట గమనించండి. నేను ఇక్కడ ప్రార్థన ఇక్కడ స్టార్ట్ చేసిన కానీ సేవ ఇక్కడ స్టార్ట్ చేసిన కాడి నుంచి మన పోరాటం, నా పోరాటం దేని మీద ఉందంటే దీని మీదే నా పోరాటం అంతా ఏలుబడి చేస్తుంది. ఏది? సమయం ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది, వీటి మీదే నా పోరాటం. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు ఇదే యుద్ధం చేస్తున్నానో చేయట్లేదు నేను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకని? నాకు సిగ్గు లేదా? నాకు సిగ్గు ఉంది. ఎందుకు అనిపించుకుంటున్నా? ఎందుకు అనిపించుకుంటున్నానంటే అనిపించుకోవాలి అంతే. ఒక దైవజనుడుగా నేను అది ఓర్చుకోకపోతే నేను అసలు దైవజనునే కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. మన పిల్లలు ఉంటారు, మన పిల్లల్ని ఏ మాట పడితే ఆ మాట అంటారు. మనం ఏం చేస్తాం? ఓర్చుకుంటాం. ఎందుకు ఓర్చుకుంటాం? కన్న తీపది, నాది కూడా అదే తీపి. మీరు అవునన్నా కాదన్నా నాకు ఎలాగ ఉంటుందంటే మీరందరినీ నేను ఒక బిడ్డలుగానే చూసుకుంటా తప్ప వేరే విధంగా చూసుకొని నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ అలాగ చూసుకున్నట్లయితే నేను ఎప్పుడో మీ మీద కోపడవచ్చు, మీ మీద ఎప్పుడో మేము తిరుగుబాటు చేయొచ్చు. ఏంది అలాగేంది, అలాగ ప్రవర్తిస్తున్నారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. కానీ ఎప్పుడూ కూడా ప్రేమగా చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే మనం అందరం దేవుని సన్నిధిలో ఎదగాలి. దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. మీరు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మాస్టర్ ఉన్నారు. మాస్టర్కి ఇప్పటికి ఇంచుమించుగా నాకు మేమిద్దరం ఒకే టైంలో మారు మనసు పొందినాం. కానీ మన సంఘానికి రాబట్టి మాస్టర్ ఎన్ని సంవత్సరాలు అయిందంటే ఇంచుమించుగా 3 సంవత్సరాలు అయింది. ఇది 4వ సంవత్సరం. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఎప్పుడు రాకపోయినా ఫోన్ చేస్తానో చేయనా మాస్టర్? చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పండి మాస్టర్. ఊపిరాన్నెత్తాను నేను. ఇప్పుడు సురేష్ ఉన్నాడు. సురేష్ నువ్వు రానప్పుడు నేను ఏం చేస్తాను? నీకు ఎన్ని ఫోన్లని ఫీడ్ చేసుకున్నా నేను? ఎన్ని నెంబర్లు ఫీడ్ చేసుకున్నా నేను? అవి పని చేస్తున్నాయా? మరి ఎక్కడ కనపడితే అక్కడ నిన్ను ఏం చేస్తున్నా నేను? సెంటర్లో ఎక్కడ కనపడితే పొద్దున్నే కనపడ్డాడు అనుకో, ఎందుకు ప్రార్థనకు రాలేదు? మళ్ళీ ఆయనకు ఫోన్ చేయటమే కాదు, మాస్టర్కి ఫోన్ చేసి మాస్టర్ అని మళ్ళీ ఎక్కడ పొమ్మంటాను చెప్పనా? తమ్ముడు కొంచెం తీసుకొని రండి అయ్యా చెప్పనా మాస్టర్ మీకు? మళ్ళా సురేష్ ప్రార్థనకు వస్తానంటే మరలా నేను బెన్నీకి, అంటే ఇప్పుడు కొంచెం ఆరోగ్యం కొంచెం కోలుకున్నాడు, ఆరోగ్యం బాగోనప్పుడు బెన్నీని బండిచ్చి పంపించేవాడిని. ఎందుకని? తను ప్రార్థనలో ఉంటే ఈ రోజుకి ఎప్పుడైనా నీ దగ్గర సందా తీసుకున్నాను నేను? కొంచెం గట్టిగా చెప్పులే. ఇస్తానన్నవా ఇస్తానన్నవా ఈయనన్నవా? చాలాసార్లు పెట్టావుగా. తీసుకున్నానా? తీసుకోలేదా? ఎందుకు తీసుకోలే? ప్రార్థనలో ఉంటే అది ఆయనకు ఆశీర్వాదం. ఆ అనారోగ్య పరిస్థితి నుంచి దేవుడు విడిపిస్తాడు, తన కుటుంబం కట్టబడిద్ది, తన పిల్లలు ఆశీర్వదించబడతారు, దీవించబడతారని దేవుని సన్నిధిలో దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఒకటేనండి, నేను ఆత్మీయతనే కోరుకుంటా తప్ప ఇంకా ఏమీ నేను కోరుకోను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడున్న ఆ మాట ఏంది? దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక మనకి ఇతరులు బోధించకూడదు. మనమే ఏం చేయాలంటే ఇతరులకి బోధించేవారిగా మనం ఉండాలి.
అలాగ జరగాలి అని అంటే ఏం చేయాలి అంటే పైనున్న ఈ 5 పనులు మనము చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ 5 పనులు వాళ్ళు చేయట్లేదు. ఏం చేయట్లేదంటే రోధించే మనసు వాళ్ళకి లేదు, కన్నీరు గార్చే మనసు వాళ్ళకి లేదు, ప్రార్థన చేసే మనసు వాళ్ళకి లేదు, యాచన చేసే మనసు వాళ్ళకి లేదు. యెహోవా యందు భయభక్తులు గల ఆత్మ వారి మీద పని చేయకపోవటం వల్ల వాళ్ళు ఏం చేయలేకపోతున్నారంటే వారే సరిగా భక్తి ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఇంకొకళ్ళు బోధించవలసి అవసరం వచ్చిందంట. వాస్తవానికి అర్హత కాదు వాళ్ళది వాస్తవానికి ఆ క్వాలిటీ కాదు. వాళ్ళు ఇతరులకు బోధించే స్థాయిలో దేవుడు వారిని ఉంచాడులే, కానీ వాళ్ళు మాత్రం ఇతరులు వారికి వచ్చి బోధించే స్థాయిలోకి దిగజారిపోయారంట. అంటే భక్తిలో ప్రార్థనలో ఎప్పుడు మనం దిగజారి పోకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా. అందుకనే 13వ వచనం చదవండి. ఇక్కడ శిశువే గనక కొంచెం పైకి చదవమ్మా. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినేవాళ్ళు కాదంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. మీరు పాలు తాగవలసిన వారేగానే ఉన్నారులే కానీ బలమైన ఆహారం తినడానికి ఇష్టపడలేదంట. చెప్పండి, ఏం తినడానికి ఇష్టపడలేదంట? అది పాలు తాగే వారిగానే మనం ఉంటే ఎలాగా? జీవితాంతం పాలు తాగేవారిగా ఉంటామా? తల్లి ఏం చేసేదండి? 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇప్పుడంటే సంవత్సరానికే గ్లామర్ దెబ్బతినిద్దని సంవత్సరానికే మానేపెత్తున్నారు. గతంలో అయితే 5 సంవత్సరాలకి ఏం చేసేవాళ్ళంట? పాలు మానిపించడానికి ఏం చేసేవాళ్ళు? ఏం చేస్తారు? ఏదన్నా యాపాకు కానీ కుంకుడు రసం కానీ ఏం చేస్తారంటే పూసి ఏం చేస్తారంటే బిడ్డకు పట్టిస్తారు. ఎందుకని? పాలు మానటానికి. పాలు మానేస్తే ఏం జరిగిద్ది? మీరు చెప్పాలి. పాలు మానేస్తే పిల్లలు ఏం తినడానికి ఇష్టపడతారు? ఇక ఇప్పుడు వీళ్ళకి ఆకలి అయితే ఏం జరిగిద్ది? ఇంకా అప్పుడు నువ్వు చికెన్ పెట్టినా తింటారు, ఏట మాంసం పెట్టినా తింటారు, పలావ్ పెట్టినా తింటారు, పెరుగన్నం పెట్టినా తింటారు, అట్టికాయ పెట్టినా తింటారు, ఏవి పెట్టినా కూడా తింటారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. కానీ వీళ్ళు ఎలాగున్నారంటే ఇంకా పాలు తాగేవారిగానే ఉన్నారంట. 8 సంవత్సరాలు పైన పాలు తాగేవారిగా ఉంటే పాలు బలమండి. ఇక మిగతాయి తింటే బలం కాదా? మిగతాయి తినాలి, ఆ స్టేజీ దాటాలి. ఆ స్టేజీ దాటినప్పుడే పిల్లలు ఏం చేస్తారంటే ఇంకా త్వరగా ఎదుగుతారు వాళ్ళు. ఆమేను, హల్లెలూయా. తల్లిపాలు ఎంతవరకు వాళ్ళకి స్టామినా ఇవ్వగలిగిద్దయ్యా అంటే ఒక 5 సంవత్సరాల వరకే ఇవ్వగలిగిద్ది. ఆ తర్వాత అన్నం తినాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత పలావ్ తినాలి. ఆ తర్వాత అన్ని రకాల కూరగాయలు మనం ఏం చేయాలంట? తినాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అప్పుడు దాకా ఆ పిల్లోడికి అందాల్సిన వాటిని ఏమంటారు? పోషక ఆహారాలన్నీ పిల్లలకు అందాలంటే తల్లిని తినమని ఏం చేస్తారు? ఇప్పుడు పిల్లోడికి ఆటమాసం పెట్టాలనుకున్నారనుకోండి, ఎవరికి తీసుకొచ్చి పెడతారు? తల్లికి తీసుకొచ్చి పెడతారు. మీకు ఇది లోతైన మర్మం అర్థం చేసుకోండి. అలాగే ఇంకా పాలు పట్టాలంటే ఏం పెడతారు? చేపను తీసుకొచ్చి పెడతారు. మెడ నిలవాలంటే ఏం చేస్తారు? ఏట మాంసం తలకాయ తీసుకొచ్చి పెడతారు. అంటే పిల్లగాడు బలపరచబడటం కోసం ఈడు తినవలసిన ఆహారం మొత్తం 5 సంవత్సరాలు ఎవరు తినాలి? నువ్వే తినాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఆ తర్వాత పాలు మరవటానికి ముందు కొన్ని చేదైన అనుభవాలు ఆ బిడ్డ ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. అర్థమవుతుందా? వినాలి, జాగ్రత్తగా వినాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చేదుగా ఉంటుంది, బాధగా ఉంటుంది, పిల్లోడు ఏడుస్తాడు, కుక్కబడతాడు. అయినా సరే తల్లి ఏం చేయదు? ఇచ్చిద్దా పాలు? ఇవ్వదు. ఎందుకని ఇవ్వదు? తను బలమైన ఆహారం తినాలి, ఇక పాలు మరవాలి. దానికని గొక్కబెట్టి ఏడుస్తాడు. గొక్కబెట్టి ఏడితే ఏం చేస్తారు? భుజం మీద వేసుకొని ఆడిని చూపిను, వీణు చూపిను, ఆ పిచ్చోను చూపిను, ఈ పిచ్చోను చూపించను, అలా చేసి ఏం చేస్తారంటే
వాడు మర్చిపోయేటట్లుగా చేసి ఏం చేస్తారంటే ఆ ఆకలి అయ్యే సమయంలో ఏదో బిస్కెట్ కొంచెం తుంచి పెడతాడు, వాడికి తీయ ఉంటుంది, ఇక తినటం మొదలు పెడతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ బలమైన ఆహారం తినేటప్పుడు కొంచెం చేదు అనుభవాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. బలమైన ఆహారం తినే ముందు చేదైన అనుభవాలు, మనం కొన్ని కష్టాలు, ఆ పసిపిల్లలు ఎలాగ పాలు మరిచే దినాల్లో ఎలాగ కష్టపడతారో, అర్ధరాత్రులు లేచి ఏడుస్తారు, 3 లేచి ఏడుస్తారు, 1 గంటప్పుడు లేచి ఏడుస్తారు. ఆ టైంలో కూడా ఆ తల్లి ఏం చేసిద్దంటే పాలు ఇవ్వదు, ఏదో ఒక ఆహారాన్ని పెట్టిద్ది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్పనా, ఇప్పుడు నేను చేసే పని కూడా అదే. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మంచిగా చెప్పట్లే, అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. నేను చేసే పని కూడా అదే. నేను కూడా ఒక తల్లి పాత్రే పోషిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఖచ్చితంగా మీకు ఆ పాలు తాగే సమయానికి ఆ పిల్లోడికి ఎలాగ దాహం వేసి ఏడుపు వస్తుందో ఖచ్చితంగా అది నాకు తెలుసు. నేను అంత జ్ఞానహీనుడేం కాదు, అంత తెలివి తక్కువనేమి కాదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కానీ కష్టమైన నేను ఎందుకు చేపిస్తున్నానంటే ఎదగాలి, బలమైన ఆహారం తినాలి. గట్టిగా మీకు సంతోషంగా ఉంటేనే చప్పట్లు కొట్టండి, సంతోషంగా ఉంటేనే. దేవుని స్తోత్రం కలుగునుగా. బలమైన ఆహారం తినాలి, బలవంతులుగా మారాలి, ఈ గ్రామాన్ని మనం సొంతం చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నెమ్మలు తీసేది ఏముంది, మా పిల్లగాలిన తాటదెత్త కూర్చుంటే 1:30 ప్రార్థన, 2 గంటల ప్రార్థన. అందుకని వాళ్ళు ఏమంటారంటే నాన్న రాతలికే మేము చేసుకొని పండుకుంటామే అని అంటారు. పండుకున్నా కానీ ఊకుంటానా ఏంది? ఊకోనుగా. దేవుని స్తోత్రం కలుగునుగాక. నాతో పాటు కూర్చొని కుటుంబ ప్రార్థన చేపిచ్చేదే. ఇక్కడే ఉన్నారుగా పిల్లగాళ్ళని, మీరు అడగండి, తర్వాత అడగండి, ఎప్పుడన్నా ఒంటరిగా ఫోన్ చేసి అడగండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎదగాలండి. మనం ఎదిగితే మనకు ఆశీర్వాదం, మన పిల్లలకు ఆశీర్వాదం, మన కుటుంబాలకు అది ఆశీర్వాదం. తర్వాత మాట చదవండి, నేను ముగిస్తాను. పాలు తాగే ప్రతివాడు శిష్యుడే గనక, ఇదిగో పాలు తాగే వాళ్ళంతా కూడా నీతి విషయంలో ఏమై ఉంటారంట, వాళ్ళు నీతి వాక్య విషయంలో అనుభవము లేనివారుగా ఉంటారంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. అంటే నీతి విషయంలో మనం ఏం కావాలంట, పాలు తాగేవారిగా ఉంటే శిష్యులుగా ఉంటారు. శిష్యుకి ఏమైనా తెలిసిద్దా? తెలవదు కదా. మరి ఎప్పుడు తెలిసిద్దయ్యా అంటే, ఆమేన్, స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. నీతి విషయంలో మనకు అనుభవ జ్ఞానం పెరగాలి అని అంటే అనుభవం లేని వారుగా ఉంటారు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధనము చేసిన జ్ఞాన ఇంద్రియములను కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగును. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఒక పిల్లోడు పాలు మరిచిన తర్వాత, ఆహారం తినడం మొదలుపెట్టిన తర్వాత అతనికి ఏం కలిగిద్దాయి అంటే మెల్లగా జ్ఞానం, మేలులు కీడులు ఎంచగలిగిన జ్ఞానం పెరుగుతూ ఉంటుందంట. దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా. ఆమేన్, హల్లెలూయా. మీరు చూసారా, ఇప్పుడు బెండకాయ కూర తింటే జ్ఞానం పెరిగిద్దని చెప్తున్నారు. బెండకాయ కూర తింటే జ్ఞానం పెరిగిద్దంట. అంటే అన్ని కూరగాయలు తింటే ఏం పెరుగుతాయి? ఆ జ్ఞానం, ఇది పెరిగిద్ది, అది పెరిగిద్ది, బుద్ధి పెరిగిద్ది. ద్రాక్షరసం తాగితేనంట ఏం పెరిగిద్దంట? జ్ఞాపక శక్తి పెరిగిద్దానండి అందరూ కూడా. ఇట్లా కొన్ని కూరగాయలకి కొన్ని బిరుదులు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనం అన్నిటినీ తినేవారిగా ఉండాలే కానీ ఎప్పుడు పాలు తాగేవారిగానే మనము ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. అన్నిటినీ తినేవారు కంటే ప్రార్థనలో ఇక మనం ఎలాగ ఉండాలంటే దాన్ని ఏమంటారు, రాడ్డుదేలు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏదో అంటారు కదా, డక్కా మొక్క తినిన వారుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యంలో ఎలాగ ఉండాలో చెప్పండి. డక్కా మొక్క తినేవారుగా అనండి ఈ మాట.
డక్కా మొక్కదనే వారిగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ ప్రార్థన అన్నా రెడీగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ మీటింగ్ అన్నా రెడీగా ఉండాలి. ఒకరోజు పేటరయ్య గారు పిలిచాడు. ఏమని పిలిచాడంటే, ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆరాధన అని పిలిచాడు మమ్మల్ని. మేము వెళ్ళాం. ఉదయం నుంచి ఆరాధన సాయంత్రం దాకా చేయడానికి. చేసామో చేయలేదు మనం? 7 గంటలు ఆరాధనే. ఇక రెండోది ఏమి లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ప్రార్థన అని చెప్పాడు అనుకో, అర్ధరాత్రి ప్రార్థన, ఆల్ నైట్ ప్రేయర్ ప్రార్థన అన్నాడు అనుకో, వెళ్ళిపోవటం, ఆ రాత్రి అంతా ప్రార్థన చేయటమే. ఇప్పుడు ఒక ప్రార్థన పెట్టాడు, గూగుల్లో ఒక ప్రార్థన పెట్టాడు. ఏంటంటే 1 గంట నుంచి 11 నుంచి 1 గంట దాకా అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. పక్కన మనుషులు ఎవరు కనపడరు, మనుషులు ఎవరు ఉండరు. చెల్లు చూసుకుంటే ప్రార్థన చేయాలి. నిద్రపోతే కుదరదు. దేవుని స్తోత్రం చెప్పండి. సంఘంలో ఇలాంటి అనుభవాలు ఆయన పెట్టాడు. మరి అది చేస్తాం మనం? ఇక అది చేస్తే దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు అడగండి, పేటరయ్య గారు ఫోన్ నెంబర్ ఇస్తే నేను. తర్వాత ఇంకొక ప్రార్థనా క్రమం ఏదో పెట్టాడు. శుక్రవారమో శనివారమో ఇలాగ గూగుల్ వచ్చే నెల కాదు, గంటలు చెప్పాలి నువ్వు. తెల్లవారుజామున 3 దాకా దేవుని స్తోత్రం చెప్పండి. 11:30 నుంచి తెల్లవారుజామున 3, అది ఒకటి, ఇంకొకటి చివరిలోది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇలాంటి సిస్టాలు పెడితే మరి పరిస్థితి ఎలా ఉంటుందంటారు? కానీ ఎందుకు బలమైన ఆహారం పెట్టలేదు? మీరు అది గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అయ్యగారు ఎక్కడన్నా ప్రార్థన పెట్టాడు అనుకో, ఎవరు విశ్వాసులు రాకపోయినా అస్సలు ఊకోడు. రాకపోతే వాళ్ళకు పనిష్మెంట్ అన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి. ఇలాంటివన్నీ ఉన్నాయండి మన సంఘంలో? ఏమీ లేవు. ఇంకా జోగొట్టుకునే పరిస్థితుల్లోనే నేనున్నా. ఇప్పటికీ కూడా దేవుని సన్నిధిలో మమ్మగారా మయ్యగారా అనే పరిస్థితుల్లోనే నేనున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. అవునా కాదా సురేష్? మయ్యగా మమ్మగా నిన్ను బతిలా అట్లా నా పని ఇప్పుడు కూడా అంతే ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఇప్పటికి కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాను. వీటన్నిటి విషయాల్లో మీరు విజయాన్ని చూడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ప్రార్థన చేస్తున్నాగా నా ఒక్కడ ప్రార్థనే కాదులే, మీరు కూడా అడిగినట్టుగా ఉండాలని మీతో కూడా నేనేం చేపిస్తున్నా? ప్రార్థన చేపిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవుని సన్నిధిలో అంగీకరించబడాలి అంటే ఇతరులకు మనం సువార్త ప్రకటించి అనేకులని రక్షించే వారిగా మనం ఉండాలంటే, నిరంతరం యాజకుడిగా యాజకురాలుగా మనము చేయబడాలి అని అంటే దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ప్రార్థనలు చేసి అనేకులని రక్షించే వారిగా మనం ఉండాలంటే, మనమే ఒక ఆశీర్వాదకరంగా మారాలి అని అంటే, పాలు తాగే వారిగా ఉంటే ఎన్నటికీ మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా, మనకు మనం కూడా ఆశీర్వాదకరంగా కూడా ఉండటం చాలా కష్టం. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. బలమైన ఆహారం తినటానికి డక్కా ముక్క తిన్నవారిగా మనం ఉండాలి దేవుని సన్నిధిలో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. లోకంలో మనం డొక్కా ముక్క తిని ఉండొచ్చు, అది వేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. లోకంలో మేలుకు కలిగి బ్రతకడానికి ఒకవేళ ఆ జీవితాన్ని గతంలో దేవుడు నీకు ఇచ్చాడేమో, ఇప్పుడు నువ్వు దేవుళ్ళలోకి వచ్చావు కదా, ఇక్కడ డక్కా ముక్క తినాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలో ఎదుగుదాం, వాక్యానుసారంగా బ్రతుకుదాం, వాక్యానికి లోబడదాం, వాక్యానికి విధేయత చూపుదాం. కొంచెం సేపు ఎక్కువగా గడపడానికి మీరు ప్రార్థన చేసుకోండి. నేను ఇప్పటికీ గంటల తరబడి గడుపుతున్నా దేవుని సన్నిధిలో. ఇప్పటికీ నేను ప్రార్థన చేస్తున్నాను, నీ సన్నిధిలో ఎక్కువగా గడపాలని నాకు ఆశను కలగచేయి ప్రభు అని ఇప్పటికీ నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవరి విషయంలో? నా విషయంలోనే నేను ఇప్పటికీ కూడా దేవుని సన్నిధిలో గడుపుతూనే ఉన్నాను, గంటల తరబడి గడుపుతూనే ఉన్నాను. సేవకులని, ఆ ప్రార్థనని, ఈ ప్రార్థనని, అక్కడ ప్రార్థనని, ఇక్కడ ప్రార్థనని గడుపుతూనే ఉన్నాను. ఇంకా నేను గడపట్లేదు అనే ఒక బాధ నాలో ఎప్పుడూ కూడా నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంది. నేను దాని విషయంలో ఏడుస్తూనే ఉన్నాను. మొన్న ఒకసారి దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనం చెప్పి నేను ముగిస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడేమో నాతో గడపడానికి వచ్చాడు.
ఆయనేమో ఒక ఏసన్నగా రమేష్ అన్నగారు తెలుసు కదా, దైవ సేవకుడు కల్లోకి వస్తే దేవుడు వచ్చినట్టే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనేమో మా ఇంటికి వచ్చాడు. ఆయనేమో మా ఇంటికి వస్తే ఆయన రమ్మంది ఎవరు? నేనే. దేవుణ్ణి కూడా రమ్మనేది ఎవరు? మనమే కదా. దేవుని స్తోత్రం చెప్పండి. అయ్యా నువ్వు రా మా దగ్గరికి, మా ప్రార్థనలు ఆలకించు అని చెప్పేది మనమే కదా. ఆయనేమో నేను రమ్మని నేను అమ్మగారు ఏమయ్యామంటే ఇద్దరం కలిసి పనికి పోయినామంట. ఏం పోయాం? పనికి వెళ్ళామంట. ఆయనేం వచ్చి ఉన్నాడంట. ఆయన వచ్చి అలాగా మౌనంగా కూర్చొని బాధపడతా ఉంటే ఈ లోపల రమేష్ అన్న మీ ఇంటికి వచ్చాడని ఎవరో మీ బోటోళ్ళు వచ్చి మాకు కబురు చెప్పిన తర్వాత నేను అమ్మగారు ఇద్దరం వచ్చి అన్న ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటా, నిన్ను రమ్మని నేను వెళ్ళిపోయాను, నన్ను క్షమించన్నా అని ఆ కల్లోనే ప్రార్థన చేస్తున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంచెం దర్శనాలను గురించి అనుభవం కలిగిన వారితో ఈ విషయాన్ని నేను పంచుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు నీతో గడపడానికి వస్తున్నాడు కానీ నువ్వు దేవునితో గడపటానికి సమయం ఇవ్వట్లేదు. అన్నీ నీ పనులే పెట్టుకున్న మీరు నమ్మండి ప్రియమైన దేవుని పనులారా. ఆ రోజు ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా నేను ఏడుస్తూనే ఉన్నా. ఈ విషయాన్ని పేటరయ్య గారి దగ్గరికి వెళ్ళి పేటరయ్య గారిని కలిసి ఇలాగొచ్చింది అయ్యా దర్శనం అంటే, అయ్యగారు కూడా చెప్పి అయ్యగారు కూడా కన్నీరు గార్చి బాధపడ మాకు, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడని ఆయన కూడా వాటేసుకొని కన్నీరు గార్చి నా కోసం ప్రార్థన చేయడం జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రోజు ఆ దర్శనం వచ్చిన తర్వాత నాకు అసలు నా హృదయం లాగా లేదు. అసలు చాలా వేదనతో, బాధతో, దుఃఖంతో నేను ఎందుకు గడుపుతూనే ఉన్నా కదా, ఇంకా గడపట్లేదా అనే ఒక బాధ, ఒక దిగులు, ఒక చింత, ఒక వేదన నన్ను వెంటాడిందండి. మీరు నమ్మండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పటి నుంచి ఇంకొంచెం ఎక్కువగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు నీతో గడపడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీతో ఏదో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వే విస్తారమైన పనులు పెట్టుకున్నావు. ఈరోజు ఏదన్నా వేస్ట్ పనులు ఒకవేళ నువ్వు పెట్టుకొని ఉంటే వాటిని ఈ రోజు నుంచి మానేయమని పేడ్రయ్య గారు నాకు చెప్పడం జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. నేనే ఏం చేస్తానంటే వాళ్ళకు బాగలేదన్నా వీళ్ళకి బాగలేదన్నా ఈ తిరుగుడు ఎక్కువైపోయిందన్నమాట. నాకు ఆ సేవకుడిని ఆదరించడం, ఈ సేవకుడిని ఆదరించడం ఈ ఎక్కువైపోయినాయి. ఇక ఆ రోజు నుంచి దేవుని సన్నిధిలో ఏదన్నా బాగున్నవా అర్జెంట్ అవసరం అయితేనే పోదామని తీర్మానం చేసుకున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలామందికి ఎదవరికి ఫోన్లు చేసి, ఎవరు ఫోన్లు చెప్పాను, నేను ఫోన్లు చేసి మాట్లాడేవాడిని. ఇప్పుడు ఫోన్లు అన్నీ కూడా తగ్గించా. దేవుని స్తోత్రం కలుగును గాక. దేనికి తగ్గించానంటే దేవునితో ఎక్కువ గడపటానికి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మోకరించండి.